క్వశ్చన్ నెంబర్ 71 అండి, దేవాదాయ శాఖ మంత్రి గారు. ప్లీజ్ టైం ఎలక్షన్ కూడా ఉంది, కూర్చోండి. ఏమాడతారు? క్వశ్చన్ ఏమాడతారా? అధ్యక్ష, ఏ ప్రశ్నకి సమాధానం అవునండి, బి ప్రశ్నకి సమాధానం టీటీడీ బోర్డు ఆమోదంతో 5/8/2021 తేదీ నుండి ఈ నిబంధన అమలు చేయడం జరుగుతుంది. సి ప్రశ్నకి సమాధానం లేదండి. పార్థసారథి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. నమో వెంకటేశాయ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుమలలో సామాన్య భక్తుల కష్టాలు మీ ముందు లేదా సభ ముందు పెట్టడానికి చెప్తున్నా అధ్యక్ష. సాధారణంగా భక్తులు తిరుమలకి వెళ్ళినప్పుడు కుటుంబంతోనో లేదా నలుగురు స్నేహితులతోనో కలిసి ఒక కాటేజీ అద్దెకు తీసుకుంటారు అధ్యక్ష. అద్దెకు తీసుకునే సమయంలో అద్దె ఒక రోజు అడ్వాన్స్ ముందుగా పే చేయాలి, అలాగే అదనంగా ఒక రోజు అద్దెని డిపాజిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది అధ్యక్ష. దానికి ఎటువంటి అభ్యంతరం లేదు. కాకపోతే రూమ్ ఖాళీ చేయాల్సిన సందర్భంలో ఎవరైతే రూమ్ తీసుకునేటప్పుడు ముఖాన్ని చూపించి ఉంటాడో అతను కాకుండా వారి కుటుంబ సభ్యులు కానీ స్నేహితులు కానీ ఎవరన్నా వెళ్తే తీసుకున్న డిపాజిట్ ని వెనక్కి ఇవ్వము అనే నిబంధన పెట్టారని చెప్తున్నారు. దీనివల్ల డిపాజిట్లు వెనక్కి రావట్లేదు, సామాన్యులు ఇబ్బంది పడతా ఉన్నారన్న విషయాన్ని మంత్రి గారి దృష్టి తీసుకెళ్తా ఉన్నా. పోనీ డబ్బులు ఇచ్చినప్పుడు మాత్రమే ఇలా జరుగుతుందా అంటే కాదు అధ్యక్ష. ఆన్లైన్ లో బుక్ చేసుకొని ఆన్లైన్ లో డబ్బులు కట్టుంటే కూడా వాళ్ళు ఏం చెప్తారు, మీకు ఆన్లైన్ లో డబ్బులు వెనక్కి వస్తాయని చెప్తారు. ఏ ఒక్క సామాన్య భక్తుడికి కూడా ఆన్లైన్ లో తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి డబ్బులు వెనక్కి వచ్చినట్టుగా దాఖలు లేవు అధ్యక్ష. ఆ డిపాజిట్ డబ్బులు కూడా తక్కువేం కాదు అధ్యక్ష. తిరుమల తిరుపతి దేవస్థానం కాటేజీలు సుమారుగా 7,000 ఉన్నాయని ఒక అంచనా. రోజుకు 2,000 మందికి డిపాజిట్ ఇవ్వలేదనుకోండి, 1,000 రూపాయలు చెప్పిన తీసుకుంటే రోజుకు 20 లక్షల రూపాయలు టీటీడీకి మిగులుతుంది అధ్యక్ష. 20 లక్షలు ఇంటూ 30 రోజులు లెక్క పెడితే సుమారుగా 6 కోట్ల రూపాయలు నెలకి, సంవత్సరానికి 72 కోట్ల రూపాయలు టీటీడీకి డబ్బులు మిగిలిపోతా ఉన్నాయి. ఈ డబ్బుల్ని ఎక్కడ ఖర్చు పెడతా ఉన్నారు, ఏ డిపాజిట్ లో వేస్తా ఉన్నారని నేను అడుగుతా ఉన్నాను. నేను స్పష్టంగా అంతేకాదు అధ్యక్ష, అక్కడ అద్దెను కూడా తక్కువేం లేదు అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు జనవరి 2023లో అద్దె రేట్లు అమాంతం 3 రెట్లు పెంచారు అధ్యక్ష. నా ఉదాహరణకి నారాయణగిరి గెస్ట్ హౌస్ లో అప్పటి వరకు 2023 ముందు వరకు కూడా 150 రూపాయలు అద్దె ఉంటే దాన్ని 1,700 రూపాయలకు పెంచారు అధ్యక్ష. అలాగే స్పెషల్ టైప్ కాటేజ్ నారాయణగిరిలో 750 రూపాయలు ఉన్న కాటేజ్ ధరని 2,200 రూపాయలకు పెంచారు అధ్యక్ష. సామాన్యుడి కష్టాలని పట్టించుకోకుండా ఈ విధంగా అద్దెలు పెంచడం, ఇచ్చిన డిపాజిట్లు కూడా వెనక్కి తీసుకోవడం అన్యాయం అధ్యక్ష. సామాన్య భక్తుని ఒకటిసారి కాదు 2 సార్లు గుండుకి ఇస్తున్నారు అధ్యక్ష తిరుమల తిరుపతి దేవస్థానంలో. ఈ విషయాన్ని సీరియస్ గా పట్టించుకోవాలని, నియమ నిబంధనలను మార్చాలని, అలాగే నలుగురుంటే ఎవరు పోయి ఆ కీ ఇచ్చేసినా సరే డిపాజిట్ వెనక్కి ఇచ్చేలాగా చర్యలు తీసుకోవాలని మీ ద్వారా మంత్రి గారిని కోరుకుంటున్నాను అధ్యక్ష. నిశ్చిగా ఇక్కడ పాయింట్ ఏంటంటే, రూమ్ తీసుకున్నప్పుడు డిపాజిట్ తీసుకుంటారు, రూమ్ ఖాళీ చేస్తే డిపాజిట్ వెనక్కి ఇవ్వాలి, ఇవ్వట్లేదన్నది వారి తాలూకు ఉద్దేశం. దానికి క్లారిటీ సరిపోద్ది. అధ్యక్ష, ఈ కాషన్ డిపాజిట్ అనేటువంటిది తీసుకోవడం జరుగుతుంది అధ్యక్ష. ఈ గదుల కేటాయింపులో దాదాపు 2016 నుంచి 2021 వరకు కాషన్ డిపాజిట్ అనేది నిలిపేశారు అధ్యక్ష. ముందున్నా కూడా దాన్ని నిలిపారు. నిలిపిన తర్వాత అనేక ఇబ్బందులు ఎదురయ్యాయి అధ్యక్ష. కాషన్ డిపాజిట్ అనేటువంటిది లేని దానివల్ల అక్కడ అందరు భక్తులకు కూడా రూములు
దొరికేది కష్టంగా తయారైంది. ఒక డిపాజిట్ కట్టి ఒక వ్యక్తి ఒక గదిని కానీ బుక్ చేసుకుంటే అతను ఖాళీ చేయకుండా, అంటే కాషన్ డిపాజిట్ లేకుండా ఏం లేకుండా కానీ వీళ్ళు ఇస్తే అతను ఖాళీ చేయకుండానే ఆ రూమ్ వేరే వాళ్ళకి ఇచ్చి వెళ్ళిపోతున్నటువంటి సంఘటన జరిగేది. తర్వాత వెళ్ళేటప్పుడు ఆ కాటేజీలోనో ఆ గదిలోనూ ఉన్నటువంటి మెటీరియల్ కూడా తీసుకెళ్ళిపోయిన పరిస్థితులు దొరికాయి. ఇవన్నీ అధ్యయనం చేసిన తర్వాత కాషన్ డిపాజిట్ అనేటువంటిది అవసరం, దీన్ని డిపాజిట్ పెట్టి అలాగే ఫేషియల్ ఐడెంటిటీ కానీ పెడితే ఎవరు తీసుకున్నా మళ్ళీ తిరిగి వెళ్ళేటప్పుడు ఆ ఫేషియల్ ఐడెంటిటీ వస్తేనే ఆ కాషన్ డిపాజిట్ ఇవ్వడం, లేకుంటే అది వచ్చినప్పుడు ఇవ్వడం అనేటువంటిది ఒక విధానం అధ్యక్ష. దీనిలో 3 రకాలు ఉన్నాయి అధ్యక్ష. ఒకటేమో డబ్బుగా కడితే వెంటనే డబ్బు తిరిగి ఇచ్చేయడం జరుగుతుంది అధ్యక్ష ఏ భక్తుడికైనా. వాళ్ళు కానీ ఆన్లైన్లో బుక్ చేసుకుంటే తిరిగి ఆన్లైన్లోనే వాళ్ళకి రిటర్న్ చేయడం కూడా జరుగుతుంది అధ్యక్ష. అదేవిధంగా ఏదైనా బ్యాంక్ ట్రాన్సాక్షన్ ద్వారా జరిగినా కూడా ఆ బ్యాంకుకి వీళ్ళు కట్టిన కాషన్ డిపాజిట్ పంపించడం జరుగుతుంది అధ్యక్ష. ఇది ఈ బ్యాంక్ ట్రాన్సాక్షన్ కానీ ఆన్లైన్ ట్రాన్సాక్షన్లో వాళ్ళకి పంపించేది కానీ 3 నుంచి 7 రోజులు సమయం పడుతుంది అధ్యక్ష. అది ముందే తెలిసి మాత్రమే వాళ్ళు చేస్తూ ఉన్నారు అధ్యక్ష. ఆ విధంగా చేయడం జరుగుతుంది అధ్యక్ష. గౌరవ సభ్యులు చెప్పినట్లు తిరుమలలో ఉన్న గదులు 7,600 గదులు అధ్యక్ష. కానీ తిరుమలకు వచ్చే భక్తులు మాత్రం 60,000 కనీసం వస్తున్నారు అధ్యక్ష రోజుకి. 7,600లో సామాన్య భక్తులకి 6,200 గదులు కేటాయించారు అధ్యక్ష. ఇవి మాత్రం సామాన్య భక్తులకి అతి తక్కువ ధరకే ఇవ్వడం జరుగుతుంది. వివిఐపీలకు కానీ విఐపీలకు కానీ ఇచ్చేది